కృష్ణా జిల్లా పెడన అర్బన్ హాల్ సెంటర్లో పర్మనెంట్ వైద్యులు లేక వైద్యం ఆలస్యం అవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీస వైద్యం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో హాస్పిటల్కు డాక్టర్ నియమించాలని పెడన ప్రజలు వేడుకుంటున్నారు. డాక్టర్ లేక కనీస వైద్యం కూడా అందటం లేదని ఆవేదన చెందుతున్నారు. ఏడాది నుంచి ఇన్ఛార్జి డాక్టర్లతోనే ఆసుపత్రిని నెట్టుకొస్తున్నారని మండిపడుతున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ, 23వ వార్డు, బ్రహ్మపురం దగ్గర వైఎస్ఆర్ కాలనీ. ఇక్కడ మేము దాదాపు ఒక సంవత్సరంన్నర నుంచి ఈ హాస్పిటల్కి రావడం జరుగుతుంది. వస్తే అంతకుముందు డాక్టర్ గారు ఉండేవాళ్ళు, అన్నీ మనకి ఏం కావాలో అన్నీ చూసేవారు. ఆ తర్వాత దాదాపు 7-8 నెలల నుంచి డాక్టర్ గారు ఉండలేదు. ఇక్కడ అపాయింట్మెంట్ లేదు, ఓన్లీ నర్సులే ఉంటున్నారు. ఎప్పుడు బీపీ చెక్ చేయించుకోమని పూర్వం నాకు డాక్టర్ గారు చెప్పడం జరిగింది. 10 రోజులకు ఒకసారి బీపీ చెక్ చేయించుకోమని చెప్తున్నారు, అలాగే వస్తున్నాం. కానీ ఎప్పుడు కూడా ఈ 7-8 నెలల నుంచి డాక్టర్ గారు అందుబాటులో ఉండట్లేదు. ఏదన్నా ఇబ్బంది అయితే ఇక్కడ చాలామంది ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకునే వాళ్ళందరికీ డాక్టర్ గారు లేకపోతే ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఒక డాక్టర్ గారిని ఇక్కడ అపాయింట్ చేస్తే బాగుంటుంది. అది ప్రజలందరికీ చాలా మేలు జరుగుతుందని నా అభిప్రాయం. నాకు కొంచెం స్టమక్ పెయిన్ వస్తే చూయించుకుందామని వచ్చాను. వస్తే సార్ ఏమో డాక్టర్ గారు ఏమో లేరని చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళు స్టాఫ్ మాత్రం ఉన్నారు, నర్సులు వీళ్ళు ఇంత మటుకే ఉన్నారు. ఇక్కడ పెద్ద డాక్టర్ గారు లేరు అంటున్నారు. వస్తే మళ్ళీ అక్కడ పెడన్లో తామర చెరువు కాడ ఉన్నారు డాక్టర్, అక్కడికి వెళ్ళండి అని చెప్తున్నారు. వచ్చినప్పుడు ఇబ్బంది మీదే కదా సార్ మేము వచ్చేది. కొంచెం ఇక్కడ మంచి డాక్టర్ గారిని వేస్తే మాకు సమస్యలన్నీ తీరుతాయి. హాస్పిటల్ కట్టారు, ఏమన్నా మా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చూపించుకుంటానికి పెద్ద డాక్టర్ గారు లేరు. దయచేసి పెద్ద డాక్టర్ గారిని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నామండి. తూడుదుక్కు నుండి పెడన తూడుదుక్కు 13వ వార్డు నుండి వచ్చాము. మా అమ్మగారికి ఒక 5 నెలల నుండి బోధకాలు తేడాగా ఉంటే చూపించుకుంటున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి డాక్టర్ గారు లేకపోవడం వలన తామర చెరువు కాడికి వెళ్ళాల్సి వస్తుంది సార్. దీన్ని మాకు తొందరగా కొద్దిగా సేవ్ చేస్తే మేము కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంటాం. నా పేరు గోపికృష్ణ అండి. నా డిగ్రీ వచ్చి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2. నేను ఇక్కడ 2020 నుంచి రిక్రూట్మెంట్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.